నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అంటే నిద్రపోకుండా ఉండటం కాదు అని మనందరికీ తెలుసు కదండి. మెలకువగా ఉండటం అంటే మనము అవగాహన కలిగి ఉండడం, గ్రహింపు కలిగి ఉండటం, మరి ఇంకను ఆలోచన కలిగి ఉండడం. మనం దేని కొరకు ఏది కావాలి అని అనుకుంటున్నామో దాని మీద మనకి సమగ్రమైన అవగాహన ఉండాలి, గ్రహింపు ఉండాలి. దాని కొరకు ప్రార్థనతో మొరపెట్టుకోగలగాలి. ఆ విధముగా అడిగి దానిని పొందుకోగలగాలి. మన వ్యక్తిగత అవసరాల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాం. మన కుటుంబ అవసరాల కొరకు, లేదా మన బిడ్డల కొరకు, మన ఉద్యోగ వ్యాపారాల్లో ఇలాంటి వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనము మెలకువ కలిగిన వారముగా, అవగాహన కలిగిన వారముగా, ప్రార్థించే వారముగా ఉండాలి. అంతేగాని ఏదో అడిగేస్తున్నాము, ఏదో చేస్తున్నామన్నట్లుగా యథాలాపంగాను, లేదా ప్రతిరోజు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం అన్నట్టుగాను, ఏదో ఒక అలవాటుగాను ఇలాంటి పద్ధతుల్లో చేసేది కాదండి ప్రార్థన. తప్పనిసరిగా మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభువే చెప్తున్నారు. గెత్సెమనే తోటలో మరి ఆయన వారికి అదే కదా చెప్పి వెళ్ళారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థిస్తూ ఉండండి అని చెప్పి ఆయన ఇంకొంచెం పైకి వెళ్ళి ప్రార్థించుకుని మరలా తిరిగి వచ్చేసరికి వీరు నిద్రపోతూ ఉన్నారు. ఆ విధంగా వారు నిద్రపోతూ ఉండటాన్ని బట్టి మీరు కొద్దిసేపు అయినా మెలకువగా ఉండలేరా అని అంటూ అడిగారు. అక్కడ వారు నిద్రాభారంతో ఉన్నారు. కానీ ఇక్కడ మనం మాత్రం ఏ విధముగా ఆకలింపు కలిగిన వారముగా ఉండి ప్రార్థన చేసుకోవాలి అనే విషయాన్ని తెలియచేస్తుంది. మన ప్రతి అవసరత కొరకు చాలా స్పష్టంగా దేవుడిని అడగాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఫలానా వ్యాధి ఉంది అని చెబితేనే కదండి ఆయన టెస్టులు చేసి మనకి తగిన ట్రీట్మెంట్ని ఇస్తారు, లేదా ఇంకా ఏం చేయాలో చెప్తారు కదా. అలా కాకుండా మనం వ్యాధిని దాచిపెట్టి మాకు ఫలానా వ్యాధి అని వాళ్ళకి తెలియచేయకుండా ఉంటే వారు ఏ విధంగా మనకు ట్రీట్మెంట్ అందివ్వగలుగుతారు? అది వ్యర్థమే కదా. మన వ్యాధి నయమవుతుందా, లేదా ఆ మెడిసిన్స్ వల్ల మనకేమన్నా ప్రయోజనం చేకూరుతుందా? లేదు కదా. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాధిని దాచిపెట్టకూడదు కదా. అలాగే సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కొరకు అని చెప్పి మనం ఒక లాయర్ దగ్గరికి వెళతాం. వెళ్ళినప్పుడు ఆ యొక్క సమస్యలను గురించి పూర్తిగా చాలా వివరంగా వారికి తెలియచేస్తే వారు మన పక్షముగా వ్యాజ్యమాడతారు. అలా కాకుండా వారి దగ్గర కూడా గుంబనంగా కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా ఉన్నట్లయితే వారు ఏ విధంగా మన పక్షంగా వ్యాజ్యమాడగలుగుతారు, మన పక్షంగా వాదించగలుగుతారు? అది సరైనది కాదు కదా, ఉపయోగం లేనిది కదా. కాబట్టి మనము చాలా స్పష్టంగా మన సమస్యను వకీలుకు మనం వివరంగా తెలియచెప్పుకోగలిగితేనే ఆయన మన పక్షంగా వాదించి మనకి న్యాయం చేకూర్చగలుగుతారు. కాబట్టి దాచడం అనేది సరైంది కాదు కదా అక్కడ కూడా. అదేవిధంగా ప్రభు దగ్గర కూడా మన ప్రతి అవసరత చాలా స్పష్టంగా విపులంగా తెలియచేసుకోవాలి. మనకేమి కావాలో కూడా చాలా స్పష్టంగా అడగాలి. ఆ విధంగా మనము మన ప్రతి అవసరత కొరకు ప్రార్థించినట్లయితే అప్పుడు ప్రభు మన పట్ల ఆ యొక్క ప్రార్థనలను నెరవేరుస్తారు, మనకు జవాబులు దయచేస్తారు. ఒకవేళ వేటికైనా సమాధానాలు రాలేదు అంటే అవి మన పట్ల మనకి అనుకూలమైనవి కావు అని అర్థం. మనకి తెలియదు ఏది మంచో ఏది చెడో, కానీ దేవాది దేవుడికి తెలుసు కదా మనకి ఏమి చేయాలో ఏమి చేయకూడదో. అందుకే కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు. దానిని బట్టి మనం కృంగిడి వారముగా ఉండకూడదు. ఎందుకని జవాబులు రాలేదో అని ఆలోచన కలిగిన వారముగా, అవగాహన కలిగిన వారముగా ఉండాలి. ఆ విధమైన మెలకువ కలిగి మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోగలగాలి. అదే విధముగా మరి సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని ఎఫ్సీ పత్రికలో వ్రాయబడింది కదా. ఆ విధముగానే పరిశుద్ధులందరి కొరకు, సంఘం అంతటి కొరకు, నీ బంధువులందరి కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ స్నేహితుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నీవు ప్రార్థించాలి. ఎట్లా విజ్ఞాపన చేయాలి ప్రభువుకనంటే మెలకువగా ఉండి విజ్ఞాపన చేయాలి. పూర్ణ పట్టుదలతో నీకు నీ అవసరత కొరకు ఎలా అయితే పట్టుదలతో, ఒక్కొక్కసారి నీది మొండి సమస్య అయితే ఉపవసించి మరీ ప్రార్థిస్తావు కదా, అదే విధముగా పరిశుద్ధుల కొరకు కూడా, నీ చుట్టూ ఉన్న వారి కొరకు కూడా ఆ విధమైన భారముతోటే ప్రభువుకు
విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అదే విధముగా మరి ఇంకను ఎవరి కొరకు నీవు మెలకుగా ఉండి ప్రార్థించాలి అని అంటే, సేవకుల కొరకు వారికి వాక్శక్తి అనుగ్రహింపబడేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ సంఘ సేవకుల కొరకే కాదు, సేవకులందరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ఎవరైతే నిలబడి ప్రసంగిస్తూ ఉంటారో, దేవుని వాక్యాన్ని వెల్లడిపరుస్తూ ఉంటారో, ప్రకటిస్తూ ఉంటారో, వారందరి కొరకు మెలకువ కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ విధమైన ప్రార్థనా విధానము కలిగిన వారిగా ఉండాలి. అదే మెలకువ కలిగిన ప్రార్థన అండి. యుద్ధంలో కూడా అంతే కదండి. ఎంతో జాగ్రత్తతో, ఎంతో మెలకువతో ఎదుటివారితో యుద్ధం చేయాలి. ఏమాత్రం నీవు ఆదమరిచి ఉన్నా నీపై అతడు దాడి చేస్తాడు, నీపై అతడు బల్లెం విసురుతాడు లేదా బాణం విసురుతాడు, నిన్ను గాయపరుస్తాడు. కాబట్టి నీవు చాలా జాగ్రత్త కలిగిన వానిగా ఉండాలే తప్ప ఏమాత్రము నిద్రించేవాడిగా ఉండకూడదు. నీ అవసరత కొరకు మెలకువ కలిగిన ప్రార్థన చేసుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారి కొరకు, పరిశుద్ధులందరి కొరకు, సంఘము కొరకు మెలకువ కలిగి ప్రార్థించడి వారిగా ఉండాలి. సేవకుల కొరకు మెలకువ కలిగి ప్రార్థించడి వారిగా ఉండాలి. నీపై శత్రువులు దాడి చేయకుండాలాగున మెలకువ కలిగి ప్రార్థించడి వారిగా ఉండాలి. అట్టి మెలకువ కలిగి, అవగాహన కలిగి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించుకునేటి వారముగా, మన సమస్యలకు జవాబులు పొందుకునేటి వారముగా, ఆశీర్వాదములను పొందుకునేటి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.